హాయ్ హలో ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి, లైఫ్ స్టైల్ గురించి అండ్ మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే సొమాటిక్ సిమ్టమ్ డిజార్డర్ గురించి. మరి మన టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఈ సొమాటిక్ సిమ్టమ్ డిజార్డర్లో ఏంటంటే వీళ్ళకి విపరీతమైన ఒళ్ళు నొప్పులు ఉండి, అలసట ఉండి, మానసికంగా బాధపడుతూ ఉంటారనమాట. వీళ్ళకి పరీక్షలు చేయిస్తే ఏమీ తేడా ఉండదు. వీళ్ళు పెద్ద జబ్బు ఏమైనా ఉందేమోనని చెప్పి ఎక్కువగా అనుమానపడి భయపడుతూ ఉంటారు. దానివల్ల వాళ్ళు తరచుగా డాక్టర్ల దగ్గరికి వెళ్ళటము, వాళ్ళు ఏమీ సీరియస్ జబ్బు లేదని చెప్పినా కూడా భయపడటము జరుగుతూ ఉంటుంది. అయితే వీళ్ళల్లో లక్షణాలు ఎలా ఉంటాయంటే వీళ్ళకి విపరీతమైన ఒళ్ళు నొప్పులు, అలసట, నీరసము, ఊపిరాడనట్టు ఉండటము, ఇలాగా లక్షణాలు ఉంటాయన్నమాట. ఏదైనా జబ్బు వీళ్ళకి కొద్దిపాటిగా ఉన్నా కూడా దాన్ని ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటారనమాట. వీళ్ళలో లక్షణాలు ఒకటి కానీ ఇంకా ఎక్కువగానే ఉండవచ్చు. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళకి నొప్పులు అనేవి ఎక్కువగా ఉంటాయి. అయితే వీళ్ళు వీటి గురించి, నొప్పుల గురించి ఎక్కువ ఆందోళన చెందుతూ ఉంటారనమాట. వీళ్ళకి సెన్సేషన్స్ కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట. ఏదైనా కొంచెం టచ్ చేసినా కూడా వీళ్ళకి ఎక్కువగా పెయిన్ గా ఉంటుంది అనమాట. ఆ టచ్ చేసిన వాటిలో వీళ్ళు ఏం లేదని చెప్పినా కూడా ఎక్కువగా భయపడుతూ పరీక్షలు చేయించుకుంటూ ఉంటారు. చేయించిన పరీక్షలు సరిపోలేదేమో, ఇంకా ఏమైనా చేయించాలేమో అని కూడా వీళ్ళు భావిస్తూ ఉంటారనమాట. అయితే వీళ్ళు శారీరకమైన పనులు చేస్తే ఏమైనా నొప్పులు ఎక్కువ అవుతాయేమో, ఈ జబ్బు ఎక్కువ అవుతుందేమో అని చెప్పి కూడా భావిస్తూ ఉంటారు. తర్వాత శరీరంలో ఏమైనా అసమతుల్యతలు ఉన్నాయేమోనని తరచి చూసుకోవటం, శరీరం మొత్తం ఇలాగ కూడా చేస్తూ ఉంటారు. అంతేకాకుండా డాక్టర్లు ఏమీ లేదు అని చెప్పినా కూడా వాళ్ళకి ఇంకా ఏదైనా ఉంది అనే అనుమానము పీడిస్తూ ఉంటుందన్నమాట. అయితే డాక్టర్లు ట్రీట్మెంట్ ఇచ్చినా వీళ్ళు మాటికి డాక్టర్ల దగ్గరికి వెళ్తూ ఉంటారనమాట. వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా ఇంకా ఏదైనా ట్రీట్మెంట్ ఉంటుందేమో అని భావించటము, ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వకపోవటము, తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని భావించటము, ఒకవేళ ఏమైనా కొద్దిగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా అవి ఎక్కువగా వచ్చేసాయని భావించటము. అయితే వాళ్ళకున్న జబ్బు కొద్దిదైనా కూడా వాళ్ళు ఎక్కువగా జబ్బు ఉందని భావిస్తూ ఉంటారనమాట. ఇలాంటి లక్షణాలు గనక ఒక 6 నెలలు ఉంటే గనక వాళ్ళకి ఈ సొమాటిక్ సిమ్టమ్ డిజార్డర్ ఉన్నట్లు భావించవచ్చు అనమాట. అయితే వీళ్ళతో పాటు ఉండే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీళ్ళకి ఏమీ లేదని చెప్పటము, తర్వాత ఏమవ్వదని చెప్పి కూడా విసుగు చెంది ఉంటారనమాట. అయితే కారణాల దగ్గరికి వస్తే ఇలా జబ్బు రావడానికి, సొమాటిక్ సిమ్టమ్ డిజార్డర్ రావడానికి కారణాలు ఏమై ఉంటాయంటే జనరల్గా వీళ్ళకి పెయిన్ పర్సెప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే పెయిన్ సెన్సేషన్ అనేది వీళ్ళకి ఎక్కువగా ఉండి కొద్దిగా ఏదైనా వచ్చినా కూడా ఎక్కువ నొప్పిగా అనిపిస్తుంది. అంతేకాకుండా వంశపారంపర్యంగా రావచ్చు, తర్వాత చుట్టుపక్కల వాతావరణాన్ని బట్టి, తర్వాత సమస్యలను తట్టుకునే శక్తి లేక అది నొప్పుల రూపంలో బయటపడటము ఇలా ఉండొచ్చు అనమాట. అంతేకాకుండా వీళ్ళకి మానసికంగా డిప్రెషను, యాంగ్జైటీ ఇలాంటివి ఉండటం వల్ల కూడా రావచ్చు. అయితే ఏదైనా జబ్బుల నుంచి కోలుకుంటున్నప్పుడు కూడా ఇలా రావచ్చు. తర్వాత ఫ్యామిలీలో ఎవరికైనా అలాంటి జబ్బు ఉన్నప్పుడు అది తమకు కూడా వస్తుందేమోననే అనుమానంతో కూడా రావచ్చు. వీళ్ళకి ఏదైనా జీవితంలో ఎదురు దెబ్బలు తింటున్నప్పుడు కూడా ఇలాగ రావచ్చు. చిన్నతనంలో ఏదైనా బాధాకరమైన సంఘటనలకు లోనైనప్పుడు, తర్వాత పేదరికంలో ఉన్నప్పుడు, లేకపోతే ఏదైనా చదువు లేక, అవగాహన లేక, ఇలా వీటి వల్ల కూడా వీళ్ళకి ఇలా రావడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళకి ఏంటంటే పనిచేసే చోట, సంబంధ బాంధవ్యాల్లో, తర్వాత చేసే పనుల్లో, ఆరోగ్యంలో, వీటన్నిటిలో కూడా వీటి వల్ల ఇబ్బందులు కలుగుతాయి. తరచుగా హాస్పిటల్స్కి తిరుగుతూ ఉంటారు కదా, దానివల్ల ఆర్థికంగా కూడా వీళ్ళు ఇబ్బందులు పడి దానివల్ల కూడా డిప్రెషన్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళలో డిప్రెషన్ని, యాంగ్జైటీని తగ్గించడానికి ప్రయత్నించారు. కాబట్టి వీళ్ళలో స్ట్రెస్ ని వీళ్ళు తగ్గించుకునే ప్రయత్నం చేయాలన్నమాట. దానికి డాక్టర్ల హెల్ప్ అనేది తీసుకోవాలి. అయితే ఈ స్ట్రెస్ వల్ల వీళ్ళలో ఈ పెయిన్ పర్సెప్షన్ అనేది ఎక్కువ అవుతుంది అనేది వీళ్ళు తెలుసుకొని
ఈ స్ట్రెస్ని తగ్గించుకోవడానికి చూడాలి. అంతేకాకుండా వీళ్ళతో ఎక్కువగా మాట్లాడి వీళ్ళని ఎడ్యుకేట్ చేయాలన్నమాట. వీళ్ళకి సిబిటి టెక్నిక్ ద్వారా వీళ్ళలో ఈ పెయిన్ని తట్టుకునే శక్తిని కలిగించటము, తర్వాత వీళ్ళ స్ట్రెస్ని తగ్గించటము, ఆలోచనని మార్చటము, తర్వాత వీళ్ళలో యాక్టివిటీని ప్రోత్సహించి పనులు చేసుకునేటట్లు చేయటము, డిప్రెషన్ని యాంగ్జైటీని తగ్గించటము, ఇవన్నీ కూడా ఈ సిబిటి టెక్నిక్తో చేయాలన్నమాట. సిబిటి అనే విధానం ద్వారా వీళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఫ్యామిలీ థెరపీ కూడా చేయాలి. తర్వాత వీళ్ళకి రిలాక్సేషన్ పద్ధతులు కూడా నేర్పించాలి. వీళ్ళకి డిప్రెషన్, యాంగ్జైటీ కంట్రోల్ చేయడానికి కొన్ని రకాలైన మందులు కూడా వాడవలసి ఉంటుంది. సో ఇదండి సోమాటిక్ సిమ్టమ్ డిజార్డర్ గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.